సార్ చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఇంజినీరింగ్ కోర్స్ చదివించడానికి ఇండియాలో లేదంటే అబ్రాడ్ లో చదివించడానికి అనుకుంటారు. సో మీ సలహా ఏంటి? ఇండియానా అబ్రాడా? ముఖ్యంగా ఇంజనీరింగ్ చదవాలి అని అనుకున్నా అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 17-18 సంవత్సరాలు ఉంటుంది. ముఖ్యంగా ఆడపిల్లలైనా లేదా మగపిల్లలైనా కానీ ఆ ఏజ్ చాలా గలబుల్ ఏజ్. అంటే వాళ్ళకి కరెక్ట్ గా అవగాహన ఉండదు. అంటే వాళ్ళ సొంతంగా ఎలా వాళ్ళు మేనేజ్ చేసుకోవాలి, లేకపోతే పబ్లిక్ తో ఎలా ఉండాలి, వేరే వాళ్ళతో ఎలా ఉండాలి. సో అబ్రాడ్ పంపించాలి అని అంటే కొంచెం రిస్కే నా ప్రకారంగా. మా ఇంట్లో వాళ్ళు నన్ను సలహా అడిగినా, ఇప్పటి వరకు ఎంతమంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ నన్ను అడిగినా కానీ అబ్రాడ్ మాత్రం వద్దంటాను యూజీ వరకు. ఎందుకంటే ఏజ్ ఫ్యాక్టర్. చదువుకుంటే నాలెడ్జ్ వైజ్ చాలా బాగుంటుంది, కానీ వీళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారా, వీళ్ళు డబ్బుల పరంగానో ఇంకో పరంగా వీళ్ళు హ్యాండిల్ చేసుకోగలుగుతారా అనేదే మేజర్ గా క్వశ్చన్ మార్క్. సో ఇలాంటి ఒక ప్రాసెస్ కి ఏదైతే ఎవరైతే ఇండియాలో ఉండి చదువుకొని ఉండి అబ్రాడ్ ఎక్స్పోజర్ ఉండి అక్కడ నేను వర్క్ చేయాలి అనుకున్న వాళ్ళకి మేము ఏం చేసామంటే యూకేలో ఒక బ్యూటిఫుల్ యూనివర్సిటీ 1,96,000 యూనివర్సిటీస్ ఉంటే అందులో టాప్ ర్యాంకింగ్ క్యూఎస్ ద్వారా ఇచ్చిన ర్యాంకింగ్ ప్రకారంగా 160 ర్యాంక్ ఉన్న యూనివర్సిటీతోనే ఒక టైఅప్ తీసుకుని వచ్చాం. అది మన అపోలో యూనివర్సిటీ, మనకి తిరుపతిలో మన ఆంధ్రప్రదేశ్ లో ఉంది. సో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కోర్సెస్ ఎలా ఉంటాయంటే ఇంజనీరింగ్ లో ఒకవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ ఆర్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఆర్ లేకపోతే ఎలక్ట్రానిక్స్ అండ్ బిజినెస్ కోర్సెస్ ఇలాంటి ఒక 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అయితే మీకు ఏమవుతుంది అని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ కి ఎక్స్పీరియన్స్ ఎక్స్పోజర్ కంపల్సరీగా కావాలి. సో ఈ ప్రోగ్రామ్ మీకు కంప్లీట్ గా యూకే బేస్డ్ వాళ్ళకున్న రిక్వైర్మెంట్ గా వాళ్ళు మిమ్మల్ని ట్రైన్ చేస్తారు విత్ ఎక్స్పీరియన్స్. సో స్టూడెంట్స్ ఫస్ట్ 2 years ఇండియాలోనే ఉంటారు, వాళ్ళు చదువుకుంటారు. సో ఇండియాలో మీకు 5 lakhs per year వస్తుంది. ఒకవేళ 80% మీకు కానీ ఉంటే ఫస్ట్ ఇయర్ లోనే మీకు ₹1,00,000 తగ్గుతుంది. అంటే 4 లక్షలు వస్తుంది మీకు ఫీజు. సెకండ్ ఇయర్ లో కూడా మళ్ళీ తగ్గుతుంది, ఒక 4 లక్షలు ఉంటుంది. థర్డ్ ఇయర్ లో మీ పర్ఫార్మెన్స్ బట్టి మీకు ఒక 30%, 20%, 40% మీకు స్కాలర్షిప్ వస్తుంది యూకేలో. యూకేలో మటుకు మీకు 24 వరకు ఫీజు ఉంది, దాంట్లో మీకు స్కాలర్షిప్ వస్తుంది పర్ఫార్మెన్స్ బట్టి. సో ఓవరాల్ గా మీరు తీసుకుంటే ఒక 30-35 lakhs వరకు ఫీజు వస్తుంది. సో యూకేలో మీరు చదివి ఒక 1 year చదివారు కనుక వాళ్ళే మీకు 2 years వర్క్ పర్మిట్ ఇస్తారు, అంటే పోస్ట్ స్టడీ వర్క్. సో మీరు ఇండియా నుంచి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్, డేటా సైన్స్ ఎక్స్పర్ట్ అవుతారు కాబట్టి గ్యారంటీగా 99% గ్యారంటీగా మీకు అక్కడ ప్లేస్మెంట్ జరుగుతుంది. ఇందాక నేను మీకు ఒక ర్యాంకింగ్ గురించి చెప్పాను కదా, ఆ ర్యాంకింగ్ ఏంటి అని అంటే స్టూడెంట్స్ కి మంచి ప్లేస్మెంట్స్ ఇస్తే, అది నేను యూకేలోనే చెప్తున్నాను మీకు, ప్లేస్మెంట్స్ ఇచ్చిన యూనివర్సిటీస్ కే ఇంత మంచి ర్యాంకింగ్స్ ఇస్తారు. సో మీరు ఒకవేళ స్టూడెంట్స్ ని ఇండియాలో ఒక 2 years చదువుకుంటే అప్రాక్సిమేట్లీ 18 ఏళ్ళు అంటే ఒక 20 ఏళ్ళ వరకు ఇండియాలో ఉంటారు. తర్వాత మీరు యూకేకి పంపించి ఒక 1 year అక్కడ చదివించగలిగితే మీకు ఏమవుతుంది, ఒక 2 years వర్క్ పర్మిట్ వస్తుంది, కంపల్సరీగా జాబ్ వచ్చే 99% కేపబిలిటీ ఉన్న స్టూడెంట్ అవుతాడు, ఫుల్ ఫంక్షనింగ్ తక్కువ కాస్ట్ లో. ఇప్పుడు మీరు డబ్బుల పరంగా చూసుకుంటే మీకు హైదరాబాద్ సిబిఐటి కానీ జేబిఐటి లాంటివి తీసుకుంటే డొనేషన్స్ వరకే 15 లక్షల నుంచి 30 లక్షల వరకు జరుగుతుంది. సో ఆ డొనేషన్ కి పెట్టి వాళ్ళు ఇచ్చిన ఏదో ఒక చిన్న కోర్సు, బేసిక్ జెనరిక్ కోర్స్ తీసుకునే కన్నా ఒక స్పెసిఫిక్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్ ఉండే కోర్స్ తీసుకుంటే కళ్ళ ముందే ఉండొచ్చు. భోజనానికి కూడా మీకు సంవత్సరానికి 1,20,000, 1,30,000 రూపాయల్లో భోజనం హాస్టల్ కూడా అయిపోతుంది. అప్రాక్సిమేట్లీ స్కాలర్షిప్ వస్తే ఒక 5 లక్షల్లో ఫీజు, ఫుడ్, అకామిడేషన్ ఇండియాలో అయిపోతుంది 1 year కి. సెకండ్ ఇయర్ మీరు ఇక్కడే చదువుతారు, థర్డ్ ఇయర్ అక్కడికి వెళ్తారు. సో మీరు ఒకవేళ ఫోకస్ గా రేపు పొద్దున యూకేలో జాబ్ రావాలా, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్ గా నేను ఉండాలి లేదా డేటా సైన్స్ ఎక్స్పర్ట్ గా ఉండాలి అని అంటే ఇది ఒక మంచి సువర్ణ అవకాశం ఒకటి. రెండోది, రేపు పొద్దున మీరు ఇంజనీరింగ్ ఇక్కడ చదివిన 70-80% ఎక్కడో దేశంలో మీరు వెళ్ళి మాస్టర్స్ చేయాలనుకుంటున్నారు. అదే మీరు ముందే ఒక యూకే డిగ్రీ మీకు వస్తూ మీకు జాబ్ వస్తుంటే తక్కువ, అంటే అప్రాక్సిమేట్లీ ఒక జనరల్ స్టూడెంట్ కన్నా 3 to 4 years ముందే మీరు సెటిల్ అయిపోతారు. సో తల్లిదండ్రులు స్మార్ట్ గా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, మీ కళ్ళ ముందే ఉంటారు, ఎలా చదువుతున్నారు, సబ్జెక్ట్ ఏంటి అన్ని చూసుకోగలుగుతారు. సో ఇది ఏమైనా కావాలి అని అంటే ఇన్ఫర్మేషన్ కోసం మాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.